పరిశుద్ధ గ్రంథముల నుండి సమూయేలుకు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేలుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. ప్రార్థన. స్తోత్రము తండ్రి, ఈ దినమునకైనా నాయన మాకు ఇచ్చిన ప్రభువా లేఖనాన్ని చదువుకోవడానికి ధన్యతను దయచేశావు అయ్యా. నువ్వు ఇచ్చిన లేఖనముని బట్టి నీ దాసుడు నిలిచి ఉన్నాడు. నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి ప్రభువా. విత్తబడుతున్న ఈ మాటలు నాయన విత్తనము వలె మా హృదయములో నాటబడి ఫలించి అభివృద్ధి పొందే ధన్యతను దయచేయమని యేసు నామముని బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మా. దీని యొక్క సందర్భం ఏమిటంటే ఇశ్రాయేలీయుల మీదకి ఫిలిష్తీయులు ఏమయ్యారంటే యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలీయులు చాలా భయపడ్డారు. ఇశ్రాయేలీయులు మొదట ఎవరి దగ్గరికి వచ్చారంటే ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వచ్చారు. 8వ వచనములో మనకు కనిపిస్తున్న మాట, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల్లో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకి భయపడ్డారు. యుద్ధానికి వచ్చారు ఫిలిష్తీయులు. యుద్ధము వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేయాలి అంటే తన బలమునంతా సమకూర్చుకుని ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి. కానీ ఫిలిష్తీ యొక్క రాజ్యము పెద్ద రాజ్యము, చాలా దేశాలని జయించాడు, చాలా సైన్యం ఉంది. ఇశ్రాయేలీయులు బలహీనులు. ఈ బలహీనులైన ఇశ్రాయేలీయులు భయపడ్డారు. కానీ ఆ భయపడిన ఇశ్రాయేలీయులు ఒక మంచి పని చేశారు. ఆ మంచి పని ఏది అంటే సమూయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఫిలిష్తీయులు వచ్చారు, మన బలము చాలదు కదా, మీరు మన దేవునికి ప్రార్థన చేయండి అని విజ్ఞాపన చేశారు. అంటే వారు విశ్వాసముతో అడిగారు ఎవరిని? సమూయేలుని. ఇక మనకి వేరే ఆప్షన్ ఏమీ లేదు, దేవుడు మాత్రమే కార్యం చేయాలి, దేవునికి ప్రార్థన చెయ్యమని అడిగారు. ఈ 9వ వచనంలో సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లని తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను అంగీకరించెను. ఇక్కడ చెబుతున్న మాట, విశ్వాసముతో విజ్ఞాపన చెయ్యమని ఇశ్రాయేలీయులు సమూయేలు దగ్గరికి వచ్చారు. సమూయేలు కూడా విశ్వాసముతో ఒక గొర్రె పిల్లను సర్వాంగ హోమముగా అర్పించి ఇశ్రాయేలీయుల నుండి నాకు విజయాన్ని దయచేయని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను దేవుడు ఏం చేశాడు అంటే ఆలకించాడు అనే మాట ఇక్కడ మనకి కనిపిస్తుంది. అంటే ఆలకించటం అంటే అర్థం ఏమిటంటే అంగీకరించాడట. అంగీకరించటం అంటే ఎలాగంటే అలాగే నువ్వు చెప్పావు కదా, నేను చేస్తాను. మనము కూడా చూడండి, ఏదైనా ఒక స్నేహితున్నో ఒక బంధువున్నో ఏదైనా ఒక అవసరత కలిగి ఆ వ్యక్తిని మనం ఏం చేశామంటే అవసరతను చెప్పి, అయ్యా నువ్వు చేస్తావని నీ దగ్గరికి వచ్చాం, నీ మీదే నమ్మకం పెట్టుకున్నా అని మనము ఆ వ్యక్తిని అడిగినప్పుడు అలాగే నేను చూస్తానులే అంటే అర్థం ఏమిటంటే
ఇస్తానులే అని అర్థం. దేవుడు కూడా అన్నట ప్రియులారా ఇశ్రాయేలీయుల యొక్క విజ్ఞాపనను, సమూయేలు యొక్క ప్రార్థనను అంగీకరించాడు. 10వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయుల యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయేది. ఇది 7వ వచనము నుండి 11వ వచనము వరకు జరిగిన సంభవము. విజయానికి సూచనగా సమూయేలు ఏం చేశాడు అంటే ఒక రాయిని తీసుకున్నాడు, ఆ రాయిని నిలవబెట్టాడు. విజయ సూచక రాయి అది. విజయాన్ని కలిగించిన దేవునికి సాదృశ్యముగా ఒక రాయిని నిలవబెట్టి దానికి ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఏమిటది అంటే ఎబెనేజరు. ఎబెనేజరు అంటే అర్థం ఏమిటది అంటే పుట్నోట్లో రాయబడిన మాట సహాయపు రాయి. అంటే ఎవరైనా సహాయముని అడిగితే ఆయన కాదనే దేవుడు కాదు. విశ్వాసముతో అడిగితే ఆయన త్రోసివేసే దేవుడు కాదు. దేవుని లేఖనం ఏం చెబుతుంది అంటే నా యొద్దకు వచ్చు వారిని నేనేమాత్రమును త్రోసివేయను. ఈ సహాయపు రాయిని ఎవరైతే ఆశ్రయించారో ఆశ్రయించిన వారికి ఆయన ఏం చేస్తాడు అంటే మేలును చేస్తాడు, విజయాన్ని చేస్తాడు. ఒక్కొక్కసారి ఈ సహాయపు రాయి సహాయము చేయడానికి ఆయనే వస్తాడు. అవే దర్శనాల ద్వారా, లేఖనాల ద్వారా మేము యేసుని అంగీకరించామండి, యేసు మమ్మల్ని దర్శించాడండి ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామా అంటే సాక్ష్యము చెబుతాం. అలా దర్శించి సహాయపడిన ఒక వ్యక్తిని పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ దినాన్ని మనము ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మండపములు అని వ్రాయబడుతుంది. దానికి 5 మండపములు ఉన్నాయి. బెతెస్దా కోనేరు యొక్క విశిష్టత మీకు చెప్తాను. ఈ బెతెస్దా కోనేరు యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, రోగగ్రస్తులు, ఎవరైతే వ్యాధి బాధలతో బాధపడుతూ ఉన్నారో ఆ మండపములకు వచ్చి నివాసము చేస్తారు, సేద తీర్చబడుతూ ఉంటారు. సేద తీర్చబడటానికి ఒక 5 మండపాలు. ఆ మండపములో ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుండి స్వస్థపడాలనే ఆశతో వచ్చి ఉన్నాడని కనబడుతుంది. ఆ వ్యక్తి గురించి వ్రాయబడింది ఈ 5వ అధ్యాయములో. బెతస్దా కోనేరు అంటే అర్థం ఏమిటంటే ఆత్మీయముగా, అంటే ఈ కోనేరు అక్షరార్థముగా మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోవా దేవునికి గొర్రెలను అర్పణ ఇవ్వడానికి, గొర్రెలను బలిగా ఇవ్వడానికి గొర్రెలను తీసుకుని వచ్చి ఆ కోనేరులో ఆ గొర్రెను శుభ్రపరిచి దాన్ని తీసుకుని వెళ్ళి అర్పణ ఇస్తారు. అందుకని దేవునికి అర్పణ చేసే ప్రతి గొర్రెను కూడా ఆ ద్వారము గుండానే తీసుకురావాలి. అందుకని ఆ ద్వారానికి ఉన్న పేరు ఏమిటాయి అంటే గొర్రెల ద్వారం అని రాయబడింది. ఈ గొర్రెల ద్వారము దగ్గర లోపలికి వచ్చేటప్పటికి ఒక బెతస్దా కోనేరు కనబడుతుంది.
ఈ బెతస్దా కోనేరు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, గొర్రెలు పరిశుభ్రపరచబడి దేవునికి అంగీకారం అవుతాయి. ఆ బెతస్దా నీటినట దేవదూత దిగి అల్లాడిస్తుంది, కదిలిస్తుంది. ఆ కదిలించినప్పుడు ఎవరైతే గమనించారో వారు ఆ నీటిలో దుమికితే వారికున్న వ్యాధి నయమవుతుంది. ఇది ఈ బెతస్దా కోనేరుకి ఉన్న విశిష్టత. ఇది అక్షరార్థముగా ఉన్న విశిష్టత. ఆత్మీయ అర్థముగా మనము ఇది ఏమిటని మనము ధ్యానించినట్లయితే, ఈ బెతస్దా కోనేరు ఎవరికి సాదృశ్యమై అంటే పరమనున్న తండ్రికి సాదృశ్యం, దేవాది దేవునికి సాదృశ్యం. నీరు ఎవరికి సాదృశ్యమై అంటే ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యం. కదిలింపబడే దేవదూత ఎవరికి సాదృశ్యమై అంటే పరిశుద్ధాత్ముడికి సాదృశ్యం. అందుకే ఆ మండపంలో ఉన్నవారు కదిలింపబడినప్పుడు ఎవరైతే దిగుతారో వారు ఏమవుతారు అంటే స్వస్థత పడతారు. ఈ 5 మండపముల్లో ఉన్నవారు ఎలాంటి వారు అంటే స్వస్థత కోరువారు, వారు నిరీక్షణ కలిగిన వారు. వారు కన్నార్పకుండా ఆ కోనేరు చుట్టూ ఉండి ఎప్పుడు కదిలింపబడుతుందో ఎరిగి వెంటనే అందులో దుమికి స్వస్థత పడాలని విశ్వాసంతో ఉన్నవారు అక్కడ ఉన్న జనాంగము. అలాగ ఒక్కొక్కరు పడేవారు, స్వస్థత పొందేవారు, వెళ్ళేవారు. దానికి ఉన్న విశిష్టత అది. అయితే ఒక వ్యక్తి స్వస్థత పొందాలనుకున్నాడు, ఒక మండపంలో ఉన్నాడు. మరి అతనికి ఏ వ్యాధో అక్కడ రాయబడలేదు, కానీ కదలలేని వాడే. ఎవరైనా సహాయం చేస్తేనే వెళ్ళగలుగుతాడు. దినములు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, నిరీక్షిస్తూ ఉన్నాడు, కానీ అతనికి సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. అలాంటి సమయంలో యేసు ప్రభు ఏమయ్యాడు అంటే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనకి కనబడుతుంది. 6వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని వాడిని అడుగుగా. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు ప్రభు ప్రియులారా, ఆ 38 సంవత్సరాల నుండి స్వస్థపడాలనే ఆలోచనతోనూ ఆశతోనూ నిరీక్షణతోనూ ఉన్నాడు. కానీ ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఆ నీటిలో వేసేవారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే అక్కడ ఉన్నవారు ఎవరై అంటే అందరూ స్వస్థత పొందాలని వచ్చిన వారే. ఎవరి స్వస్థత గురించి వారే పరుగులు పెడతారు, కానీ ఈ వ్యక్తిని ఎవరూ పట్టించుకోవటంలా. ఆ పట్టించుకోని వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారు అంటే ప్రభువైన యేసు ప్రభు వచ్చాడు. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. మన దేవుని యొక్క ప్రేమ అంత గొప్పదండి. లేఖనాల్లో మనకు ఒక మాట కనిపిస్తుంది, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎందుకంటే నా తండ్రి వలన మీరేం పొందాలి అంటే కృపను పొందాలి. వేదనతో ఉన్నాడు, ఇబ్బందితో ఉన్నాడు, ఇరుకుతో ఉన్నాడు, పడి ఉన్నాడు. పడి ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారు అంటే యేసయ్య వచ్చాడు. మరి దినాన్ని నీ వ్యాధి ఏమిటో, నీ బాధ ఏమిటో, నీ దుఃఖం ఏమిటో, నీ ఆవేదన ఏమిటో, నీ స్థితి ఏమిటో, ఏ నిరాశలో ఉన్నావో, ఏమి లేవలేని పరిస్థితుల్లో ఉన్నావో, ఈ పరిస్థితినంతా చక్కబరచడానికి ఏమయ్యాడు అంటే ఆయనే వచ్చాడు.
కానీ వచ్చిన వ్యక్తి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఆ ప్రశ్న ఏమిటంటే అంటే, స్వస్థపడగోరుచున్నావా? క్రీస్తు ప్రియులరా ఎవరి మీద తాను బలవంతముగా ఏది రుద్దడండి. నువ్వు ఇష్టపడితేనే, నీకిష్టమైతేనే, ఆయనని పిలిస్తేనే, అయ్యా ఇష్టమేనయ్యా అని చెబితేనే ఆయన కార్యాలను మనము చూడగలుగుతాం. ఈ వ్యక్తితో అడుగుతున్న మాట ఏమిటంటే, స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు 7వ వచనములో ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. చెప్పాడయ్యా, స్వస్థపడాలనే కదా నాయన ఇక్కడ ఉన్నాను. దీర్ఘకాలం అయిపోయిందయ్యా, 38 సంవత్సరాలు అయిపోయిందయ్యా. నాకంటూ ఎవరు లేరయ్యా, నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరయ్యా, నా స్వస్థతను గురించి ఆశపడేవారు ఎవ్వరు లేరయ్యా. కానీ నాకైతే నా నాయన స్వస్థపడాలని ఆశ ఉందయ్యా, ఆశని తీర్చేవారు లేరు నాయన. స్వస్థపడగోరుచున్నావు అంటే స్వస్థత కదా, స్వస్థత కోసమే కదా నాయన ఇక్కడ ఉన్నానని యేసయ్యకి ఏం చేశాడు అంటే విజ్ఞాపన చేశాడు, అంగీకారాన్ని తెలిపాడు. వెంటనే యేసయ్య 8వ వచనం, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువమని వానితో చెప్పగా వాడు వెంటనే స్వస్థత పొంది తన పరిపెత్తుకుని నడిచెను. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెందామా. పరుపు దేనికి సాదృశ్యం అంటే ప్రియులారా, పాపానికి సాదృశ్యం. పరుపు ప్రియులారా ఎంత సంతోషాన్ని ఇస్తుందో కదా. పరిశుద్ధ గ్రంథంలో పక్షవాయువు రోగి కనబడతాడు. పక్షవాయువు రోగిని ఏం చేస్తారా అంటే యేసు దగ్గరికి తీసుకుని వస్తాడు. యేసు ఏమన్నాడు అంటే నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, నీ పరిపెత్తుకుని నడవమని యేసయ్య చెప్పాడు. అంటే పరిపెత్తుకునే అనుభవం ప్రియులారా ఏదంటే పాపం. పాపం ఎలాగుంటుంది అంటే మనిషికి ఎంత సుఖాన్ని ఇస్తుందోనండి. పాపము ప్రియులారా హృదయానికి సంతోషంగానే ఉంటుంది, మనసుకి సంతోషంగానే ఉంటుంది, శరీరానికి కూడా సంతోషంగానే ఉంటుంది. అందుకే పడుకో 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 పడుకో, నన్ను విడవకు నన్ను విడవకు అంటది. సోమరత్వాన్ని కలిగిస్తుంది. అంటే 38 సంవత్సరాల నుంచి పరుపు మీద పడుకున్నాడు, కానీ తాను స్వస్థతకు ఏ కారణమో గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. కానీ బెతస్తకు ఆధారమైన దేవుడు, నీటికి ఆధారమైన యేసుక్రీస్తు కదిలింపబడితే దిగిన వారు స్వస్థత పడతారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా, వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యము యేసై ఉన్నాడు. ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి తీసుకుని వచ్చి కదిలిస్తూ ఉంటాడు. వింటూ ఉన్నప్పుడు నిజమే అనుకుంటాం, వింటూ ఉన్నప్పుడు ఇలాగే చెయ్యాలనుకుంటాం, వింటూ ఉన్నప్పుడు నేను ఇలాగుంటే బాగుంటుంది కదా అనుకుంటాం. కానీ విన్న తరువాత పరుపు యొక్క సుఖాన్ని వదులుకోలేక, లోకము యొక్క సుఖాన్ని వదులుకోలేక, లోకములో ఉన్న అలవాట్లను విడిచిపెట్టలేక ఈ సుఖానికే మనం ఏం చేస్తామయ్యి అంటే ఇష్టపడతాము. కానీ దేవుని వాక్కు నీ యొద్దకు నీ హృదయములోనికి వస్తాదని లేఖనము చెబుతుంది.
వచ్చినప్పుడు ఆ లేఖనముల ద్వారా ఎవరైతే శుద్ధీకరింపబడాలనుకున్నారో, ఆ లేఖనముల ద్వారా ఎవరైతే బాగుపడాలనుకున్నారో, ఆ లేఖనముల ద్వారా ఎవరైతే విశ్వాసముతో ఉండాలనుకున్నారో, ఆ లేఖనము మనల్ని ఏం చేస్తాయి అంటే కదిలించినప్పుడు అంగీకరించిన వారు ఏం చేస్తారు అంటే స్వస్థత నొందుతారు. ఒకవేళ నీవు పాపముతో పొర్లుతూ ఉంటే పాపము నుండి దేవుడు విడిపిస్తాడు. ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే వాక్యాన్ని నువ్వు అంగీకరించి మారు మనస్సు పొందితే ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తాడు ఆయన. ఒకవేళ అసమాధానముతో మనం ఉంటే సమాధానాన్ని మనకు దయచేస్తాడు ఆయన. ఏ కొదువుతో నీవు ఉన్నావో ఆ కొదువులకు ఎవరు పరిష్కారకర్త అంటే దేవుడే. సమూయేలు గ్రంథములో మనము ధ్యానించాము కదా, వారు విజయం కొదువుగా ఉంది, భయముతో ఉన్నారు, దేవుని దగ్గరికి వచ్చారు, విజ్ఞాపన చేశారు. సమూయేలు ప్రార్థన చేశాడు, ప్రార్థనకు జవాబు ఇచ్చాడు, జయసూచకగా రాతిని నిలవబెట్టాడు, దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టాడు, సహాయపు రాయి. మరి ఆయన సహాయాన్ని పొందుకోవడానికి ఆయన ఈ దినాన్ని మనల్ని పిలుస్తున్నాడు. పిల్లరా, ఏదో కొద్ది సమయము ఈ మాటల్ని బాగున్నాయి అని మనస్సులో సంతృష్టి చెంది ఇక్కడికి వెళ్ళామనుకో, 38 సంవత్సరాల నుండి పడి ఉన్న రోగి ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నాడో నీవు నేను అదే పరిస్థితి. కానీ నువ్వు అడిగితే ఎబెనెజర్ అయిన దేవా, సహాయపు రాయువైన దేవా, నాకు సహాయముని చేయండి అయ్యా అని నువ్వు అడిగితే ఆయన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. అందుకే మీరు అడిగినవన్నీ పొందుకుని ఉన్నామని విశ్వసించండి. ఈ వ్యక్తి స్వస్థత నొందాడు. స్వస్థత నొందిన వ్యక్తి ఎక్కడ కనబడుతున్నాడు అంటే మరలా యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనములో కనిపిస్తూ ఉన్నాడు. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చెయ్యకుమని చెప్పగా, ఇక్కడ ఒక మాట కనబడుతుంది పిల్లరా. మనము కూడా కష్టంలో ఉన్నప్పుడు, వ్యాధంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ప్రభువా నీవే నాకు దిక్కయ్యా, నీవు లేకపోతే నాకెవరున్నారయ్యా, అయ్యా ఈ సహాయం చేయనైనా అని మనం అర్థించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన సహాయకుడై ఉంటాడు. ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. నీ ప్రతి స్థితిని కూడా మేలులతో నింపుతాడు. కానీ మేలులతో నింపిన తర్వాత జరిగేది ఏమిటంటే ఎక్కువ క్రైస్తవ జనాంగంలో ఈ దినాన్ని జరిగేది అదే. దేవుని దగ్గరకు వచ్చిన మొదటలో సమర్పణ చాలా ఉంటుంది, ఉండగా అది సన్నగిల్లిపోతుంది. కారణం ఏమిటంటే అప్పుడు అవసరతో వచ్చావు, అక్కరలో వచ్చావు, వేదనతో వచ్చావు, దుఃఖముతో వచ్చావు. దుఃఖము నుండి, వేదన నుండి, అవసరత నుండి దేవుడు నిన్నేం చేశాడు అంటే ఆశీర్వదించాడు. నువ్వు కొంచెం బాగున్నావు, మనశ్శాంతిగా ఉన్నావు. ఇప్పుడు మరలా నీలోనికి అపవాది వచ్చి ఏం చేస్తాడు అంటే ఏ పరుపైతే ఎత్తుకుని పడేయాలని దేవుడు చెప్పాడో మరలా అదే పరుపుని తెచ్చుకుని దాని మీద విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. మరలా దేవుని యొక్క కృపలు మనకు దూరం అవ్వడానికి కారణం అదే. ఆయన కనికర సంపన్నుడు, కృపలనిచ్చే దేవుడు. ఆయన కృపనిచ్చిన తర్వాత మరలా వెనక్కి తీసుకునే దేవుడు కాదు. ఆ కృపను మనము కోల్పోతున్నామా అంటే అర్థం ఏమిటంటే
తిరిగి ఏ పరుపునైతే విడిచిపెట్టమన్నాడో, ఏ పరుపునైతే పడవేయమన్నాడో ఆ పరుపును పడవేయకుండా నువ్వేం చేస్తావు అంటే మరలా నీ ఇంటిలోనికి వెళ్ళి దాన్ని చుట్టబెట్టి ఒక చోట దాచి ఉంచుతావు. నీ హృదయములో దాన్ని కడిగివేయు, నీ హృదయముల నుండి వాటిని తుడిసివేయు. ఎప్పుడైతే ఆ పరుపు నీ కంటికి కనపడుతుందో అంతకుముందు ఆ పరుపు సుఖం ఎరిగిన దానవు ఎరిగిన వాడవు గనక మరలా పరుపు పరుచుకుంటా, మరలా పరుపు ఎక్కుతా, దేవుని యొక్క దీవెనలన్నిటినీ కోల్పోతావు. కానీ అందుకు ఆయన సహాయం చేయడానికి రాలేదు. అందుకే ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, ఇదిగో స్వస్థత నుందో, మందిరానికి వచ్చావు మంచిదే, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇక నువ్వేం చేయకూడదట అంటే పాపమేదో పాపము కానిదేదో చెప్పేది పరిశుద్ధ గ్రంథం. పాపమేదో పాపము కానిదేదో చెప్పేది సంఘం. పాపమేదో పాపము కానిదేదో చెప్పేది ఉపదేశం. మరి ఉపదేశాన్ని అంగీకరించి పరుపుని ఎత్తుకుని పాడవేయమన్నప్పుడు నీ హృదయములో నుండి పాత సంగతులన్నీ, అంతికే కదా లేఖనములో కనబడుతుంది, పాతవన్నీ గతించిపోవాలి, సమస్తము క్రొత్తవవ్వాలి. ఎప్పుడైతే అవి క్రొత్తవైనవో ఆ అనుభవాలు, ఆ కృపలు, ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుండి ఎప్పుడు ఆయన సహాయం చేసే దేవుడు. ఒకప్పుడు సహాయం చేసి ఒకప్పుడు నీకు దూరముగా ఉండేవాడు కాదు ఆయన సహాయపురాయి. అలాంటి సహాయపురాయి యొక్క క్రమములో మనము నడిచినట్లయితే 38 సంవత్సరాల పడి ఉన్న వ్యక్తి ఎలాగైతే దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందగలిగి ఆ బెతెస్దా కోనేరు మండపములో నుండి విడిపింపబడ్డాడో, నీవు నేను కూడా ప్రియులరా ఆయన హస్తములో, ఆయన హస్తపోషణముగా మనం వెళ్ళినట్లయితే ఆయన క్షేమము కృప ఎన్నడూ ఎప్పుడు మనల్ని విడవదు. అలాంటి కృపను దేవుడు మనకు దయచేయును గాక. మీరు వింటున్న ఈ వర్తమానాలు మీ బంధువులకు, స్నేహితులకు, ఎరిగిన వారికి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి.